శ్రీ గురుభ్యో నమః. ఆదివారం పంచాంగము. అధిక జ్యేష్ఠ మాసము. తిది పౌర్ణంబోను పాడ్యమి. నక్షత్రము అనురాధబోను జ్యేష్ఠ. వర్జం సాయంత్రము. దుర్ముహూర్తం సాయంత్రము. ఆదివారం నాడు పౌర్ణమి కాబట్టి నిండు చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్రుడు మనస్కారకుడు. చంద్రుడు మనసుకు సంబంధించిన వాడు. చంద్రుడి స్థానం తల్లి స్థానము. అందువల్ల నీకు చంద్రుడు బాగుంటేనే నీకు మనసు బాగుంటుంది, తల్లి బాగుంటుంది. అందువల్ల మీరు చంద్రుడు మనస్కారకుడు కాబట్టి తెల్లని వాడు కాబట్టి లలితా సహస్రనామము తెల్లని పూలతో పూజ చేసి పాలు కానీ పాయసం కానీ నైవేద్యం పెట్టండి చక్కగాను. ఏదైనా గుడికి పోయినా అమ్మవారి గుడికి పోయినా అక్కడ ఏదైనా నమస్కారం చేసుకుని పూజ చేసుకోండి, ఏదైనా ఇంట్లోనే చేసుకోండి. పైగా రేపు ఆదివారం పౌర్ణమి కాబట్టి సూర్యుడికి కూడా మంచిది. సూర్యుడు కూడా పితృకారకుడు సూర్యుడు కాబట్టి సూర్యుడికి ఎర్రని పూలు ఏది వీలుంటే అవి ఎర్రని పూలతో పూజ చేసుకోండి. సాయంత్రం 4:30-6 రాహుకాలం కాబట్టి సాధ్యమైనంత కొంచెం మౌనంగా ఉండండి. ఏదైనా మౌనంగా ఉంటూ ఏదైనా భగవన్ నామం చేసుకుంటూ ఇంట్లోనే చేసుకోండి. కాబట్టి చంద్రుడు మనస్కారకుడు తల్లి స్థానం, సూర్యుడు పితృకారకుడు తండ్రి స్థానం కాబట్టి మనకు సంసారం కుటుంబం బాగుండాలంటే ఇద్దరు అవసరం కాబట్టి చిన్నగా ఏదో అన్నా రెండిట్లో మీకు ఏది అనుకూలంగా ఉన్నా ఏదో ఒకటి చేసుకోండి. లేదా భగవాన్ నామం చేసుకుంటూ ఉండండి కాసేపు. రెండు మంచివే కదా. కాస్త నామం చేసుకుంటూ ఉండండి. సంసార వృద్ధిలోకి వస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః.